హాయ్ గాయ్స్, వెల్కమ్ టు పిఎఫ్ఐ స్టోరీస్. మరో కొత్త స్టోరీతో మీ ముందుకు వచ్చాను. అంతకంటే ముందు మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ నాకు కొంచెం సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఎంత అవసరం. సూపర్ స్టార్ మహేష్ బాబు ఎన్ని అవకాశాలు వచ్చినా పాన్ ఇండియాలో సినిమాలు కానీ హిందీలో సినిమాలు కానీ చేయలేదు. తెలుగులో మాత్రమే చేయాలనుకున్నారు. అందుకు కట్టుబడి సినిమాలు చేసి సూపర్ స్టార్గా అవతరించారు. అలా అని రాజమౌళి లాంటి దర్శకులు ధీరులు ఊరుకోరుగా. అందుకే పాన్ ఇండియా వద్దులే, పాన్ వరల్డ్ చేద్దామంటూ మహేష్ బాబును గట్టిగా పిండైపోతున్నారు. రాజమౌళితో సినిమా అంటే కఠినంగా ఉంటుంది. నియమ నిబంధనలు ఖచ్చితంగా అమలుపరచాలి. సినిమా పూర్తయ్యేసరికి మహేష్ బాబు పరిస్థితి ఊహించుకుంటేనే నవ్వొస్తుంది. ఎన్ని సినిమాలు చేస్తున్నా ఏ సినిమాలో విభిన్నంగా ఉండటానికి ప్రయత్నించకుండా ఒకే తరహాలో కనిపిస్తూ సినిమాను చేస్తూ వస్తున్నారు మహేష్ బాబు. అందుకే రాజమౌళి మహేష్ బాబును పూర్తిగా మార్చేస్తున్నారు. టాప్ స్టార్గా అవతరించిన ప్రిన్స్ గత 5 సినిమాల ద్వారా తెలుగు హీరోని ఎవరికీ సాధ్యం కాని రికార్డును సొంతం చేసుకున్నారు. భరత్ అనే నేను సినిమా ద్వారా 110 కోట్ల షేర్ రాబట్టారు. ఆ తర్వాత చేసిన మహర్షి సినిమా ద్వారా 105 కోట్ల షేర్ వచ్చింది. మహర్షి తర్వాత సరిలేరు నీకెవరు సినిమాకు 139 కోట్ల షేర్ వచ్చింది. సర్కారు వాడి పాట సినిమా ద్వారా 111 కోట్ల షేరు, గుంటూరు కారం సినిమా ద్వారా 112 కోట్ల షేరు రాబట్టారు. ఇలా వరుసగా 5 సినిమాలు కలిపి 567 కోట్ల షేర్ రాబట్టి సంచలన రికార్డును నెలకొల్పారు. భరత్ అనే నేను, మహర్షి కాకుండా చివరి 3 సినిమాలు మహేష్ బాబు స్థాయి సినిమాలు కాకపోయినా ఆ సమయంలో అగ్ర దర్శకులెవరూ ఖాళీగా లేకపోవడంతో కొత్త దర్శకులతోనే సినిమాలు చేసి తనకున్న క్రేజ్ ద్వారా వాటిని సూపర్ హిట్లుగా మలిచారు. సర్కారు వారి పాట యావరేజ్గా ఆడింది. గుంటూరు కారం అయితే ఫ్లాప్ అయింది. అయినా వాటిని కూడా షేర్ వచ్చిందంటే మహేష్ బాబు క్రేజ్ తెలుగులో ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. తెలుగులో మరే హీరోకి ఈ రికార్డు సాధ్యం కాలేదు. ఇదంతా నాన్ బాహుబలి కేటగిరీలోనే సాధ్యం. రాజమౌళితో చేస్తున్న సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ఎన్ని కోట్ల గ్రాస్ వసూలు చేస్తారో, ఎన్ని వందల కోట్ల షేర్ వస్తుందో చూడాలి. ఈ సినిమా పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కిస్తున్నారు. హాలీవుడ్లో కూడా భారీగా విడుదల చేయాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నారు. మీరేమంటారు? ఈ సినిమా ఎన్ని కోట్ల గ్రాస్ని ట్యాప్ చేయగలదు? మీకేమనిపిస్తుందో కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.